మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఎవరు నువ్వు? నన్నెందుకు కొట్టావు? నువ్వు అప్పు ఊరికే ఇవ్వలేదు, వడ్డీ తీసుకుంటున్నావు. తిరిగి వసూలు చేయడానికి వచ్చావు. అది ఏదో రోజు వాళ్ళు కట్టేస్తారు. కానీ నువ్వు ఇలా నడి రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళ నాన్న మాటలు మాట్లాడుతున్నావు. వాళ్ళ అప్పు తిరిగిచ్చాక నువ్వు ఈ మాట వెనక్కి తీసుకోగలవా? వాళ్ళ పరువు తిరిగి ఇవ్వగలవా? ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు సంస్కారంతో మాట్లాడాలి. అక్కడున్నది నీ తల్లో చెల్లో అయితే నువ్వు ఇలాగే మాట్లాడతావా? మా వాళ్ళకి అప్పులు తీసుకునే కర్మ లేదు. నేను సంపాదిస్తున్నాను. అప్పు చేయని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఎంత పెద్దవాళ్ళైనా అవసరం కోసం అప్పు చేస్తారు, తిరిగి తీర్చేస్తారు. అంతేగాని పరువు తీసేలా మాట్లాడితే వాళ్ళు మానసికంగా ఎంత నలిగిపోతారో మీకు తెలుసా? ఎంత ఇవ్వాలి? నా చదువు కోసం బ్యాంక్లో లోన్ తీసుకున్నాను. ఇంట్రెస్ట్తో కలిపి 5 లక్షలు అయింది. విన్నారుగా, 5 లక్షలు. 500 కూడా తీర్చలేరు, కానీ 5 లక్షలు అప్పు చేశారు. అంత పౌరుషంగా మాట్లాడారు. మీరు కడతారు అప్పు? ఇంకొక్క మాట మాట్లాడినా నిన్ను హాస్పిటల్లో చేర్పించి ఆ బిల్లు కూడా నేను కడతాను. వాళ్ళ డబ్బులు మొత్తం నేను కడతాను. ఇంకేం మాట్లాడకుండా నువ్వు వెళ్ళు. బాగుందండి. వచ్చింది బ్యాంకు వాళ్ళు కాబట్టి మీరు కట్టేస్తాను అన్నారు. మరి నా దగ్గర కూడా 2 లక్షలు తీసుకున్నారు. దాని సంగతి ఏంటి? మీరేం భయపడక్కర్లేదు. ఆ డబ్బులు కూడా మేమే కడతాం. మా దగ్గర అప్పు తీసుకున్నారండి, మరి ఎవరు కడతారు? చెప్పాను కదా, ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో వాళ్ళందరూ నాకు చెప్పండి. ఆ డబ్బులు నేను కట్టేస్తాను. మొత్తం ఎంత ఉంటుంది? మహా అయితే ఒక 10 లక్షల దాకా ఉంటుందా? లేదు బాబు, అన్నీ కలిపి 13 లక్షలున్నాయి. ఆదాయం లేని బ్రతుకులు బ్రతకాలి అంటే అప్పు చెయ్యాలి. తిరిగి తీర్చలేని పరిస్థితుల్లో ఇలా మాటలు పడాలి. అయినా ఇవన్నీ మీకెందుకు బాబు? వీళ్ళకి ఏదో విధంగా నేను సర్ది చెప్పుకుంటాను. దయచేసి మీరు వెళ్ళండి బాబు, వెళ్ళండి. పెద్దమ్మ, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవటానికి కాదు, ఆ ఇంటికి మిమ్మల్ని తీసుకెళ్ళింది. మీరు నా వాళ్ళు అని నేను మీ గురించి వచ్చాను. అయినా ఇక్కడ ఇలాంటి విషయం జరుగుతుందని మీకెలా తెలుసు? మీరిద్దరూ ఎలా వచ్చారు? ఫోన్ వచ్చాక మీరు కంగారు పడుతూ వెళ్ళటం నేను చూశాను. ఏంటి ఎందుకు అని అక్కడ అడిగితే మీరు చెప్పరు అని నాకు అర్థమైంది. అందుకే కార్తీక్ని తీసుకుని ఫాలో అయ్యాను. మేము ఊహించిందే జరిగింది. రేపు మార్నింగ్ మీ అందరి డబ్బు నేను ఇస్తాను. దయచేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరే, అది చూద్దాం. రండ్రా. క్షమించండి బాబు, మీ స్థాయికి తగిన వ్యక్తులు మేం కాదు. ఏదో అమ్మాయి పరిచయమైంది కదా అని మేము ఆ ఇంటికొచ్చాం. అనవసరంగా ఇప్పుడు మా బాధ్యత మీరు తీసుకున్నారు. మిమ్మల్ని మేము ఇబ్బంది పెడుతున్నాము. భలేవారండి. అయిన వాళ్ళు అనుకున్నాక వాళ్ళ కష్టాన్ని కూడా పంచుకోవాలి. డబ్బు శాశ్వతం కాదు, బంధాలు మాత్రమే శాశ్వతం. నీలిమ మీ గురించి ఎంత ఆలోచిస్తుందో ఇప్పుడు మేము వస్తున్నప్పుడు మాట్లాడింది. అలాంటిది మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వదిలేస్తుంది? తను మా మనిషి అనుకున్నాక మీరు కూడా మా వాళ్లే అవుతారు. మరి మేము మిమ్మల్ని ఎలా వదిలేస్తాం? చూడండి పెద్దమ్మ, మీకోసం మేమున్నాం. మీకు ఎలాంటి సమస్య రాదు. అందరం కలిసి ఆనందంగా ఉందాం. ఇదంతా నా వల్లే జరిగింది నీలిమ. నేను చేసే ఉద్యోగానికి జీతం తక్కువ వస్తుంది. అది మేము బ్రతకడానికే సరిపోతుంది.
చేసిన అప్పులకి వడ్డీ పెరుగుతున్నాయి. అవి కట్టాలంటే చేతిలో డబ్బులు ఉండడం లేదు. మిగిలిన డబ్బుతో సగం సగం వడ్డీలు కట్టినా వడ్డీతో పాటు అసలు కూడా పెరిగి తడిసి మోపుడవుతుంది. అదే నాకంటూ మంచి ఉద్యోగం ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఇంక నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. మా ఆఫీసులోనే నీకు మంచి ఉద్యోగం ఇస్తాను. మీరు హ్యాపీగా ఉండొచ్చు. మా మీద ఆధారపడ్డారన్న బాధ కూడా మీకు ఉండదు. మీ కాళ్ళ మీదే మీరు నిలబడండి. కానీ ఇక్కడొద్దు, మా ఇంటికి వెళ్దాం పదండి. వద్దు బాబు, మా పరిస్థితి ఏంటో మీరిక్కడ చూశారు. మీ స్థాయి ఏంటో మేము అక్కడ చూసాం. మాలాంటి వాళ్ళం అలాంటి ఇంట్లో ఉండే అర్హత మాకుండదు. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడి పరిస్థితి తలుచుకున్నాక మేమక్కడ తలెత్తుకుని ఉండలేము. వాళ్ళ ముందు మేము మెలగలేము. ఏంటి పెద్దమ్మా, ఇక్కడ జరిగిందంతా మేమక్కడ చెప్తామనుకుంటున్నారా? మేమేమి చెప్పము. మీరు ఇంటికి వెళ్లారు, మళ్ళీ మేము తీసుకొచ్చాము అని చెప్తామంతే. కానీ ఇక్కడి విషయం అక్కడ ఏమీ చెప్పం. మీరేమీ ఇబ్బంది పడద్దు. నీలిమ ఒక మాట చెప్పాక దాన్ని నేను కాదని ఎలా అంటానండి? తన మాటకి మేమంతా విలువిస్తాం. నేను కూడా ఏ విషయం చెప్పను. అయినా మా ఇంట్లో వాళ్ళు కూడా పేదరికాన్ని అవమానించే మనుషులు కాదు. వాళ్ళకి మనసులు మాత్రమే కావాలి. అలా ఒక వ్యక్తి మాకు నేర్పించింది. మీరేమీ బాధపడక్కర్లేదు. పదండి వెళ్దాం. నీలిమ, పద వెళ్దాం. పెద్దమ్మా రండి. పెద్దమ్మా పద వెళ్దాం. రాక ఇంకెప్పటికీ నువ్వు మారవేంట్రా? నువ్వేం చేయలేవని తెలిసినా కూడా ఎందుకురా ఈ వృధా ప్రయాస? చూడు, దేన్ని తెగదగ తెచ్చుకోకూడదు. వాళ్ళు నువ్వు మారావు అనుకుంటున్నారు. నువ్వు అలా ఉండడమే మంచిది. లేదంటే మాత్రం నీ బతికే మారిపోతుంది. నీ తలరాత వాళ్ళు రాస్తారు. జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తారు. అప్పుడు నువ్వు మారావన్నా ఎవరు నమ్మరు. నిన్ను క్రిమినల్గానే చూస్తారు. అదేరా నేను కూడా ఆలోచిస్తున్నాను. ఒకప్పుడు నేను క్రిమినల్నే, ఇప్పుడు కూడా నన్ను క్రిమినల్గానే చూస్తారని మీరందరూ అంటున్నారు. మరి నీలిమ కూడా క్రిమినలే కదా, దాన్ని మాత్రం మంచిగా ఎందుకు చూస్తున్నారు? నేను చెప్పిన మాట అందరూ ఎందుకు నమ్మటం లేదు? ఎవ్వరు నన్ను నమ్మినా నమ్మకపోయినా ఆ పార్థు నమ్ముతానన్నాడు కదా. కానీ సాక్ష్యం కావాలని అడిగారు కదరా, దానికి ఏం సమాధానం చెప్తావు? నువ్వు లేని సాక్ష్యాన్ని సృష్టించలేవు. నీ మాటని వాళ్ళు సాక్ష్యంగా ఒప్పుకోరు. అందుకే చెప్తున్నాము, విలువ లేని చోట మాట్లాడకూడదు. నమ్మకం లేని చోట నమ్మించాలని ప్రయత్నించకూడదు. నువ్వు చెప్పింది నిజమేరా, చాలా విలువైన మాట చెప్పావు. నమ్మించాలి అంటే సాక్ష్యం కావాలి, కానీ అనుమానం కలిగించాలి అంటే ఒక మాట సరిపోతుంది. ఏ పార్థు అయితే నన్ను సాక్ష్యం అడిగాడో అదే పార్థు నీలిమని అనుమానించేలాగా నేను ఇచ్చేస్తాను. నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నన్ను భయపెట్టడానికి నువ్వు ఈ మాటలు చెప్తున్నావు. ఆ డాక్టర్ నీతో అలా మాట్లాడని నాకు తెలుసు. ఆ డాక్టర్కి నేను న్యాయం చేశాను. నేను తప్పు చేశానని ఒప్పుకున్నాను. చూడు నీలిమ, నువ్వు ఎవరినైనా మార్చగలను అనుకుంటున్నావు, కానీ నేను కూడా ఎవరినైనా మార్చేయగలను. నీ చేతిలో దెబ్బతిన్న డాక్టర్ నీ మాట వింటాడా? నిన్ను దెబ్బతీయాలనుకుంటున్న నా మాట వింటాడా? నువ్వే ఆలోచించు. అందుకే అన్ని విషయాలు నాకు చెప్పడానికి డాక్టర్ వస్తున్నాడు. నీకు నమ్మకం లేకపోతే నేను చెప్పిన ప్లేస్కి నువ్వు రా, వచ్చి చెక్ చేసుకో. అక్కడ నాకు డాక్టర్ ఏం చెప్తాడో నువ్వు విను. మొత్తం రికార్డు చేస్తాను.
అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను, రాసుకో. ఓకేనా? అజయ్ 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 వెంటనే డాక్టర్కి ఫోన్ చేయాలి. నెంబర్ దొరికింది. ఇది పాత నెంబర్ అనుకుంటా. ఈ నెంబర్ పనిచేయడం లేదు. ఆ రోజు నేను కలిసి వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు డాక్టర్ నెంబర్ తీసుకోవటం మర్చిపోయాను. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారో లేదో కూడా తెలీదు. కానీ అజయ్ డాక్టర్తో మాట్లాడానని ఇంత కన్ఫర్మ్గా చెప్తున్నాడు. పొరపాటున డాక్టర్ నోరు విప్పాడంటే నా పరిస్థితి ఏంటి? అసలే నన్ను చంపాలన్నంత పగ పెంచుకున్నాడు అజయ్. ఈ అజయ్ మాటలు నమ్మిన వాడితో చెప్తే నా రాత్రి మారిపోతుంది. నేనేం చేయాలి? ఏం చేయాలి? ఎవర్రా డాక్టరు? చీకట్లో బాణం వేశాన్రా, అది కరెక్ట్గా తగిలింది. ఆ నీలిమలో టెన్షన్ పెరిగింది. ఇది చాలు నీలిమ తలరాత మార్చేయడానికి. ఏంటజయ్? నమస్తే సార్, నేను పూర్తిగా మారిపోయానని మీ అత్తయ్య గారు కూడా చెప్పుకుంటారు కదా. మీ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు నాకు ఎలాంటి పగలు ప్రతీకారాలు లేవు సార్. నువ్వు అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు? ఏదైనా సాయం కావాలా? లేదు సార్, మీ అందరూ నా గురించి ఇంత మంచిగా ఆలోచించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఒకరోజు మీరు నన్ను సాక్ష్యం అడిగారు కదా, ఆ సాక్ష్యం ఇప్పుడు దొరికింది. అందుకే మీకు ఫోన్ చేశాను. ఏంటది? మారిపోయానని చెప్తూ మళ్ళీ పాత మాటలే మాట్లాడుతున్నావు. నీలిమ చెడ్డదాన్ని నమ్మించాలని మళ్ళీ ప్రయత్నిస్తున్నావంటే నువ్వేం మారలేదన్నమాట. తప్పుగా అనుకోకండి సార్. అన్నం పెట్టిన చెయ్యిని, నీడనిచ్చిన చెట్టుని, జన్మనిచ్చిన అమ్మని, మంచిగా చూసుకున్న వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదని నాకు బాణమ్మ చెప్పింది. ఆ తల్లి మాటంటే మీకు కూడా ఎంత ఇష్టమో నాకు తెలుసు. అందుకే మీరు ఎంతగానో అభిమానించే మీ చెల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను సార్, ఇది నిజం. నీలిమ ఈరోజు ఒక డాక్టర్తో మాట్లాడడానికి గండిపేట ప్రాంతానికి వెళ్తుంది. నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఆ సమయానికి మీరు అక్కడికి వెళ్ళి దూరం నుంచి చూడండి సార్, మీకు కావాల్సిన సాక్ష్యం దొరుకుతుంది. ఇదంతా నీకెలా తెలుసు? నువ్వు ఏర్పాటు చేసిందా? చెప్పాను కదా సార్, మీ కుటుంబం బాగుండాలని కోరుకుంటానని. నీలిమ ఈరోజు అక్కడికి వెళ్తుంది అని నాకున్న విశ్వసనీయ సమాచారం. మీరు అడిగిన సాక్ష్యం అది అయ్యుండొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. నేను అబద్ధమని చెప్పను, నిజమని చెప్పను. అసలు నీలిమ ఏంటో మీకు తెలియాలి అంటే మీరు ఈరోజు ఆ ప్లేస్కి వెళ్ళండి సార్. అక్కడికి నీలిమ వచ్చింది అంటే ఎందుకు వచ్చిందో మీకు అర్థమవుతుంది. ఎవరికీ చెప్పకుండా అలా తను ఎందుకు చేస్తుందో మీరే ఆలోచించండి. అప్పుడు కూడా నా మాట మీరు తప్పు అనుకుంటే నేను ఎక్కడుంటానో మీకు తెలుసు కాబట్టి మీరే వచ్చి నన్ను షూట్ చేయండి సార్. కానీ ఈ మాట మాత్రం నమ్మండి. ఉంటాను సార్. అజయ్ చెప్పింది నిజమేనా? నీలిమ నిజంగానే డాక్టర్తో మాట్లాడబోతుందా? ఎందుకు, ఏంటి, ఏం మాట్లాడబోతుందో తెలుసుకోవాలి. ఖచ్చితంగా నీలిమని ఫాలో అవ్వాలి. ఎస్.
అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదు. నా అంత చూడాలని అజయ్ బాగా ఫిక్స్ అయ్యాడు. దానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ డాక్టర్కి డబ్బిచ్చినా తన కష్టం తీరే వరకు నా మీద జాలి చూపించొచ్చు. కానీ నేను చేసిన ద్రోహాన్ని తలుచుకుంటే ఖచ్చితంగా అజయ్కి ఆ డాక్టర్ సహాయం చేయొచ్చు. ఏది ఏమైనా సరే నేను వెళ్ళి వెంటనే తెలుసుకోవాలి. వీలైతే డాక్టర్ని కూడా నా మాటలతో మార్చుకోవాలి. అంతకు మించి నాకు వేరే దారి కనపడట్లేదు. ఎవరికంటే పడకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. జాగ్రత్తగా వెళ్ళాలి. అజయ్ చెప్పింది నిజం అన్నమాట. నీలిమ ఈ సమయంలో ఇంత టెన్షన్గా వెళ్తుంది అంటే ఖచ్చితంగా అజయ్ మాటల్ని నమ్మొచ్చు. ముందు ఏం జరుగుతుందో తెలుసుకుని తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను. నీలిమకి కార్తీక్కి పెళ్లి జరుగుతుంది. నీలిమ నా చెల్లెలు పాను స్థానంలోకి వస్తుంది అంటే తను ఎంతో గొప్పగా ఉంటుందని ఊహించుకున్నాను. ఆ పెళ్లికి నేను ఒప్పుకున్నాను అంటేనే నీలిమ విషయంలో నేను ఎలా ఉన్నానో నువ్వే ఆలోచించు. కానీ ఒక్కటి, అజయ్ నాకు చెప్పిన మాట నిజమైంది కదా. నీలిమ అక్కడికి వెళ్ళింది. కానీ అక్కడికి ఎవరూ రాలేదని నువ్వే చెప్తున్నావు కదా, మరి ఇంకా అనుమానం ఏంటి? నువ్వు చెప్పింది నిజమే. అక్కడికి ఎవరూ రాలేదు, కానీ నీలిమ ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది. తను చాలా టెన్షన్ పడింది. తను మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే నిజంగానే అనుమానించేలాగే ఉంది. మరి అక్కడే నీలిమని నిలదీయాల్సింది కదా, అప్పుడు అన్ని నిజాలు బయటకు వచ్చేవి కదా. అడిగేయచ్చు, అక్కడే నేను గొడవ కూడా పెట్టుకోవచ్చు. కానీ దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? నిజంగా అజయ్ చెప్పింది నిజమే అయ్యి డాక్టర్తో మాట్లాడటానికి వెళ్తే అక్కడికి డాక్టర్ రాలేదు కాబట్టి ఊరికి వచ్చాను, మామూలుగా ఎవరితోనో మాట్లాడుతున్నానని చెప్పింది అనుకో, అప్పుడు నేనేం చేయాలి? తన్ని ఎవరూ గమనించడం లేదని ధైర్యంగా ఉంది కాబట్టే కదా అవతల వాళ్లతో ఫోన్లో మాట్లాడింది. ఆ ఫోన్లో తను టెన్షన్ పడుతూ మాట్లాడటం మొత్తం దూరం నుంచి నేను గమనించాను. అక్కడ తన మాటలేమీ నాకు వినపడలేదు కాబట్టి ఎవరితో మాట్లాడిందో తెలుసుకోలేకపోయాను. అందుకే నీలిమ ప్రవర్తన మీద మళ్ళీ అనుమానం వచ్చింది. ఏంటి పార్దో ఇది? అజయ్ మాటలు పట్టుకొని ఈ ఇంటికి కాబోయే కోడల గురించి నువ్విలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నువ్వే ఆలోచించు. అజయ్ని నేను నమ్మలేదు చాంద్రి. అందుకే నీలిమ విషయంలో సాక్ష్యం చూపించమని అడిగాను. తర్వాత వాడు కూడా మారిపోయాడు. కానీ వాడు నీలిమ మీద నిఘా పెట్టడం మాత్రం ఆపలేదు.
నీలిమ ప్రతి అడుగుని వాడు గమనిస్తున్నాడని అర్థమైంది కదా. ఈరోజు వాడు చెప్పింది నిజమైంది. లేకపోతే నీలిమ రాత్రి ఆ టైంలో ఒంటరిగా వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అక్కడ అజయ్ చెప్పింది నిజమైంది. కానీ ఇక్కడ నీలిమ మనతో ఒక్క మాట కూడా ఎవరికీ చెప్పలేదు కదా. ఇప్పుడు కూడా అనుమానించకుండానే ఉండమంటావా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే మన ఇద్దరం మాట్లాడుకున్నాక ఈ విషయం అందరితో మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. వద్దు పార్దు, తొందరపడి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ఇది తొందరపాటు కాదు, ముందుగానే మేల్కోవడం అంటారు. ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు చాంద్ని. జరిగిన నిజాన్ని మంచి కోసం దాచినా ఎంత పెద్ద గొడవ జరిగిందో మనకి అనుభవం అయింది కదా. ఇప్పుడు జరగబోతున్న దాన్ని దాచడం వల్ల రేపేదైనా ప్రమాదం వస్తే సరిదిద్దుకోలేము. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఒక్కటి ఆలోచించు. నీలిమ తప్పు చేసిందనడానికి ఎటువంటి రుజువు లేదు. అది కేవలం అనుమానం మాత్రమే. అన్నయ్య పెళ్లి జరుగుతుందని, నీలిమ అన్నయ్య ఒకటే అవుతున్నారని మమ్మీ ఎంతో హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఈ విషయం చెప్పావంటే ఆనందం మొత్తం ఆవిరైపోతుంది. మళ్ళీ ఇంట్లో బాధ మాత్రమే మిగులుతుంది. ఒక పక్క వాళ్ళిద్దరి పెళ్లికి పనులు ప్రారంభమయ్యాయి. ఇక తొందరలోనే పెళ్లి జరగబోతుంది. ఇప్పుడు తెలిసి తెలియని మాటలు మాట్లాడడం వల్ల మొత్తం గందరగోళం అవుతుంది. అందుకే అన్నీ పూర్తిగా తెలుసుకున్నాకే మనం మాట్లాడదాం. నిజంగా నీలిమ తప్పు చేస్తే ఆ ఆధారాలు ఉంటే అప్పుడు వదలొద్దు. ఖచ్చితంగా అందరి ముందు బయటపడదాం. అంతవరకు మాత్రం ఈ విషయం బయటకు చెప్పొద్దన్నది నా అభిప్రాయం. నువ్వు చెప్పింది కూడా నిజమే. పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నీలిమని అందరి ముందు నిలబెట్టి నిజమేంటో చెప్పమంటాను. ఊర్మిళ, ఇక మేము వెళ్ళొస్తాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. మీరు వెళ్తుంది మన ఊరు గురించి. అక్కడ వ్యవసాయం అభివృద్ధి చెందితే దోసపాడు పచ్చగా ఉంటుంది. ఆ ఊళ్ళో ప్రతి గడప సంతోషంగా ఉంటుంది. ఆ చిరునవ్వులన్నీ ఏ లోకంలో ఉన్నా మన భానుని ఆశీర్వదిస్తాయి. తను ఊపిరితో ఉన్నంత వరకు దోసపాడు గురించి ఆలోచించేది. ఇప్పుడు తను లేకపోయినా ఆ ఊరి గురించి మనం కూడా ఆలోచిస్తున్నామంటే నా భాను ఎక్కడున్నా సరే తప్పకుండా సంతోషిస్తుంది. మేం వెళ్తున్నది గవర్నమెంట్ పని మీదే అయినా అది మన ఊరికి పనికొస్తుందంటే చాలా సంతోషంగా ఉందమ్మా. అయినా ఆ ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, అక్కడ ఇంకేం ఇబ్బంది ఉండదు. ఆ ఊరు గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను. ఆ మురారి వాళ్ళ అమ్మగారు ఆ ఊరికి పెద్దంట. అక్కడి వాళ్ళు తలుచుకుంటే అన్ని పనులు ఇట్టే అయిపోతాయని చెప్పారు. అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు? అదే అమ్మమ్మా, మొన్న ముగ్గుల పోటీలో సత్య అనే అమ్మాయి వచ్చింది కదా, వాళ్ళది ఆ ఊరే. ఆ అమ్మాయి ఆ ఇంటి మనిషే. అవును కదా, నిజంగా ఆ పిల్ల చాలా చలాకీగా ఉంది. మనతో బాగా కలిసిపోయింది. పాపం అప్పుడు ఎవరో ఒక అమ్మాయి గతాన్ని మర్చిపోయిందని చెప్పింది కదా. వాసు, మీరెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని కూడా పలకరించండి. మేం కూడా ఆ అమ్మాయిని అడిగామని చెప్పండి. తప్పకుండా అమ్మా. అంతదాకా వెళ్ళాక అమ్మాయిని కలవకుండా వస్తామా? ఆ అమ్మాయిని చూసి మాట్లాడి జాగ్రత్తలు కూడా చెప్పొస్తాం. తనని చదువుకోమని ఊర్మిళ భగవద్గీత కూడా పంపించింది కదా, ఎంతవరకు చదివిందో ఆ అమ్మాయిని అడిగి మరీ వస్తాం. సరే చెల్లెమ్మా, మరి మేము వెళ్ళొస్తాం. అన్నయ్య ఒక నిమిషం.
శుభలేఖ వాళ్ళకిచ్చి మన ఇంటి పెళ్లికి రమ్మని చెప్పండి. ఆ కుటుంబంతో మనకి పరిచయం లేకపోయినా వాళ్ళ మంచితనం ఏంటనేది కూడా మనకి బాగా తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళ ఆశీర్వాదం కార్తీక్ మీద నీలిమ మీద ఉండాలి. తప్పకుండా రమ్మని చెప్పండి. తప్పకుండా అమ్మా. అలాగే ఆ అమ్మాయిని కూడా తీసుకురమ్మని చెప్పండి. అలాగేనమ్మా, నేనే స్వయంగా పిలుస్తాను. వస్తామమ్మా. సాయంత్రానికల్లా వెళతారా? ఎందుకమ్మా? ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి గంట, అక్కడ నుంచి ఫ్లైట్లో విశాఖపట్నానికి గంట, ఆ ఊరు వెళ్ళడానికి 2 గంటలు. మధ్యాహ్నానికల్లా చేరుకుంటాం. వాసు పద. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మా వెళ్ళొస్తాం. అలాగే. పదరారా. అయినా వరదన్నాక బురద, కళ్యాణం అంటే కంగారు లేకపోతే ఇక ఆ పెళ్లిలో ఆనందం ఏముంటుంది? చూడు, చివరికి పెళ్లి కూతురు కూడా ఎంత నీరసంగా ఉందో. ఏమే నీలిమా, పెళ్లి నీకే కాని నాకు కాదే. నువ్వే హుషారుగా ఉండాల్సింది పోయి నువ్వేంటే ఇలా మౌనంగా ఉంటే ఎలాగే? ఏం లేదులే బామ్మ, అన్నీ మీరు అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి కదా, అలాగే కానివ్వండి. నీలిమా, అన్ని పనులు అవే జరుగుతాయి కానీ ముందు నువ్వు ఈ ఫైల్స్ చూడు. నువ్వన్నీ చెక్ చేసి ఒకసారి ఓకే అంటే ఆఫీస్కి పంపించాలి. ఇమీడియట్ గా ఈ వర్క్ స్టార్ట్ చేయాలి. అదేంటండి నేను చూడటం ఏంటి? ఈ కంపెనీ చైర్పర్సన్ మీరు, చెక్ చేయవలసింది కూడా మీరే కదా. కంపెనీకి అధినేత నేనే అయినా ఇక నుంచి ఆ పనులన్నీ చూసుకోవాల్సినటువంటి బాధ్యతల్ని కూడా నీకే అప్పగించాను. అక్కడ జరిగేటువంటి ఏ కార్యక్రమమైనా వచ్చే ఏ ప్రాజెక్ట్ అయినా సరే నీ సంతకంతోనే ఉండాలనేది మా కోరిక. అన్నీ నువ్వే చూసుకోవాలి. ఇదిగో ఒకసారి చెక్ చేసి నువ్వు సంతకాలు పెడితే నేను ఆఫీస్కి పంపిస్తాను. ఏంటంటే మరి నా మీద ఇంత నమ్మకాన్ని పెంచుకుంటున్నారు? బావుందే. ఇంటి మనిషిని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను చెప్పు? కోడలంటే ఇంట్లో ఒక మనిషి పెరగడం కాదు, ఇంట్లో బాధ్యతలన్నీ తీసుకునే మనిషి రావడం. ఇంట్లో అందర్నీ తనవారిగా చూసుకునే వ్యక్తిగా మారడం. నువ్వింటి కోడలివి అవుతున్నావు అంటే ఈ ఇంట్లో అన్ని బాధ్యతలు నీవే అవుతాయే. నీకిచ్చిన బాధ్యతలు మరింత పెరుగుతాయి. ముందు ఆ ఫైల్స్ ఏంటో చూడవే. తీసుకో మురారి. థ్యాంక్ యూ. అవును భార్గవి, ఆదిత్య కనిపించడం లేదు. ఎక్కడికైనా వెళ్ళాడా? చిన్న పనుండి బయటికి పంపించాను, వచ్చేస్తాడు. అది సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? అదే భార్గవి, రాధ డెలివరీ డేట్ దగ్గరికి వస్తుంది కదా, తననిప్పుడు చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. అప్పుడు నువ్వు చెప్పిన డాక్టర్ తనకి డెలివరీ సమయంలో 99% గతం గుర్తొచ్చే అవకాశం ఉందని చెప్పారు. అందుకే ఏ క్షణమైనా తనకి గతం గుర్తొస్తే అప్పుడు తను ఎలా ఫీల్ అవుతుందో, ఎలా ఉంటుందో, అసలు ఏం జరిగింది, ఇలా రకరకాల ప్రశ్నలు నా ముందుంటాయి. వాటన్నిటికీ సమాధానం తన దగ్గర ఉంటుంది. అప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతుందో కూడా ఆలోచిస్తే నాకు కొంచెం భయంగా ఉంది భార్గవి. అందుకే నువ్వు, నేను అందరం తనని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉండాలి. కానీ ఒక్క నిమిషం కూడా మనం విడిగా వదలకూడదు. మరీ ముఖ్యంగా నేను రాధకి దూరంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. రాధ గురించి నువ్విలా ఆలోచిస్తున్నావు, కానీ అసలు తనిక్కడుండకుండా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. అది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అదేంటి భార్గవి, నేను మాట్లాడుతుంటే నువ్వలా వెనక్కి తిరిగిపోయావు?
ఏం ఆలోచిస్తున్నావు? రాధ గురించేనా? అవును మురారి, తన గురించి ఆలోచిస్తున్నాను. కానీ ఏం జరుగుతుందో నాకు కూడా అర్థం కావట్లేదు. నువ్వే ఇలా భయపడితే రాధ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. తనకి మనందరం ధైర్యం చెప్పాలి. తను ఒంటరి కాదు అని మనం తనకి నచ్చజెప్పాలి. ఇది మాట్లాడదామని నేను వచ్చాను. బాబుగారు మీరిక్కడే ఉన్నారా? దండాలండి. దండాలు. అమ్మగారు బట్టలు తెచ్చానండి. 2 టవళ్ళు, 4 చీరలు, మీ తమ్ముడు గారి బట్టలు అన్నీ తెచ్చానమ్మా. ఎందుకంటే మీరు ఊరెళ్తున్నారు కదా. మళ్ళీ ఆలస్యం అయిందనుకోండి, మీకే ఇబ్బంది అవుతుంది. అందుకే ఏ ఇబ్బంది రాకుండా ముందే తెచ్చాను. మళ్ళీ మీరు ఊరి నుంచి వచ్చాక మిగతా బట్టలు తీసుకెళ్తాలే. ఏంటి భార్గవి, నువ్వు ఊరెళ్తున్నావా? అదేంటి బాబు అలా అడుగుతారు? మీ ఇద్దరు మంచి స్నేహితులు కదా, మీకు చెప్పకుండా వెళ్తారా? వస్తాను బాబు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. చెప్పు భార్గవి, నువ్వు ఊరెళ్తున్నావా? అంటే మురారి, అది ఏంటి భార్గవి, నువ్వు నా స్నేహితురాలివి. రాధ డెలివరీ టైంలో నువ్వు నాకు సహాయంగా ఉంటావనుకున్నాను. కానీ ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావు? అయినా ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? అది కాదు మురారి, చెప్పాను కదా, ఏమీ జరగదు. అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. భార్గవి, సీరియస్గా అడుగుతున్నాను. నేను నీతో మాట్లాడుతుంది రాధ గురించి, నేను ఆలోచిస్తుంది తన గురించి. కానీ నువ్వు దేనికి సమాధానం చెప్పడం లేదు. నేనేం మాట్లాడినా మౌనంగా ఉంటున్నావు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఊరెళ్తున్నావు అన్నది రుజువైంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరిని తీసుకుని వెళ్తున్నావు? నన్ను నేను మార్చుకున్నా కూడా నా గతం మాత్రం నన్ను వెంటాడుతుంది. ఈ అజయ్ ఆ గతాన్ని పట్టుకున్నాడు. నా భవిష్యత్తు మాత్రం ఊహించడం లేదు. ఇప్పుడు పార్థుకి కూడా అనుమానం వచ్చింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న భయం వేస్తుంది. నేను చెప్పాను కదా నీలిమ ఇక్కడే ఉంటుందని. పద. అమ్మ నీలిమా, మీ అత్తయ్య గారు స్వీట్లు చేయమన్నారు. ఇదిగో నేనే చేశాను. ఇవి టేస్ట్ చేసి చెప్పమ్మా ఎలా ఉన్నాయో. నీలిమా, అమ్మా అదిగో అమ్మా, అక్కడ స్టవ్ ఉంది, ఫ్రిడ్జ్ లో పాల ప్యాకెట్లు ఉంటాయి. కాఫీ పెట్టి తీసుకురా, సరేనా? సార్, కాఫీ. అలా పెట్టమ్మా. థ్యాంక్ యూ. శతమానం భవతి
పెద్దమ్మ. నాకు జన్మనిచ్చిన తల్లి నాకు చిన్నప్పుడే దూరమైపోయింది. తర్వాత మేనమామి నన్ను పెంచాడు. కానీ తల్లి ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నీ కడుపున పుట్టకపోయినా నా కోసం నువ్వు పార్తు కాళ్ళు పట్టుకుంటానన్నావు పెద్దమ్మ. అమ్మ మమకారం ఎలా ఉంటుందని ఇప్పుడు నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. నా గురించి ఇంత చేస్తున్నందుకు నీ రుణం నేనెలా తీర్చుకోగలను పెద్దమ్మ? అయ్యో పిచ్చి తల్లి, తల్లి పిల్లల మధ్య రుణానుబంధం ఎందుకుంటుంది? అనుబంధం మాత్రమే ఉంటుంది. నువ్వు బాధపడకు, నీకు మేమున్నాం. మనిద్దరం ఒక్క తండ్రి పిల్లలం. నీ కష్టం వస్తే మాకు కన్నీళ్ళొస్తాయి. నువ్వు బాధపడితే మేము బెంగ పెట్టుకుంటాం. నీకు సమస్య రాకుండా మేమే కదా చూసుకోవాలి. మనందరం ఒక్కటే. అంతా ఓకే కదా? అంతా ఓకే అక్క. తొందరగా ఎక్కక్క. మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. ఇక్కడెవరూ మనల్ని చూడకూడదు. అది సరే, మీ అక్క భార్గవి ఎక్కడా? అక్క వచ్చేస్తుందక్క. తను ఇంటి నుంచి రావాలి కాబట్టి ఎవరికి అనుమానం రాదు. కానీ నిన్ను ఈ ఇంటి నుంచి తీసుకెళ్ళాలి కాబట్టి త్వరగా వెళ్ళిపోవాలి. పదక్క. రాధా, వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావా? నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోవాలని నీకు నువ్వే నిర్ణయించుకున్నావా? అది కాదు మురారి గారు, అసలు నిర్ణయం ఎందుకు తీసుకున్నానంటే... నువ్వు నాకేం చెప్పొద్దు రాధా. చెప్పాను కదా, ఏ క్షణమైతే నా రాధకి నేను మనసిచ్చానో ఆ క్షణం నుంచి తనే నా ఊపిరి అనుకుని బ్రతికాను. తనతోనే నేను ఉండాలని నిర్ణయించుకున్నాను. తనే నా జీవితమని మా అమ్మకు కూడా చెప్పాను. ఆ ప్రేమను గెలిపించాలని అమ్మ కూడా చూసింది. కానీ అప్పుడు చెప్పకుండానే వెళ్ళిపోయావు. తిరిగొచ్చావని ఆనందించేసరికి ఇప్పుడు చెప్పకుండానే వెళ్ళిపోతున్నావు. ఇది నీకు న్యాయమా? పదరాదా, వెళ్దాం రా. ఏంటి కిట్టయ్యా, మీరిద్దరూ ఎక్కడికెళ్లారు? నేను వెళ్ళలేదమ్మా, కానీ రాధే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకుంది. దానికి వాళ్ళ సాయం కోరింది. వాళ్ళు రాధను తీసుకెళ్తుంటే చివరి నిమిషంలో నిజం తెలిసి నేను ఇంటికి తీసుకొచ్చాను. ఏంటమ్మా ఇది? నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోవాలని ప్రయత్నించావా? ఎందుకు? నువ్వు మా మనిషివి అనుకున్నావు. నువ్వు ఇక్కడే ఉండాలని నేను కూడా కోరుకున్నాను. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవడం ఏంటమ్మా? నువ్వు ఎక్కడికి వెళతావు? నీకు ఎవరున్నారని వెళతావు? బాబు, ఒక నిమిషం. చెప్పండి సార్. భువనేశ్వరి గారి ఇల్లు ఎక్కడ? కొంచెం తిన్నగా వెళ్ళి కుడిపక్కకి తిరిగి కాస్త ముందుకెళ్తే పెద్ద బిల్డింగ్ ఉంటుందండి. అదే పెద్దమ్మ గారి ఇల్లు. థ్యాంక్స్ అండి. ఓకే అండి. మంచిది. స్ట్రైట్గా. తప్పుగా అనుకోకండమ్మా. మీ ఇంటి మనిషిని నేను దూరం చేయాలనుకోలేదు. కానీ రాధే నన్ను అడిగింది. తనిక్కడ ఉండలేనని, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని, సాయం చేయమని కోరింది. మా విషయంలో తనెంత చేసిందో మీకు కూడా తెలుసు కదా అమ్మగారు. అందుకే అక్క అలా అడిగేసరికే
అక్క మాట కాదనలేకపోయాను. అంతేకాని ఇందులో మా పొరపాటు ఏం లేదమ్మగారు. ఏంటి రాధా ఇది? ఇక్కడ అందరూ నీ గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు మా నుంచి వెళ్ళిపోతాను అంటున్నావా? పాపం మావయ్యని చూడు ఎంతలా బాధపడుతున్నాడు. అవునమ్మా, నిన్న ఇంట్లో ఒకరు మాత్రమే శత్రువుగా చూస్తున్నారు. మిగిలిన అందరూ మా మనిషి అనుకున్నాం. కానీ నువ్వు ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం మా అందరికీ బాధగానే ఉందమ్మా. వెళ్ళాలి అని తనే నిర్ణయించుకున్నాక ఆపాలని ఎందుకు అనుకోవాలి? ఇన్ని రోజులు నేను పంపిస్తున్నాను అని నా మీద నిందలు వేశారు. ఈరోజు ఆవిడగారే వెళ్ళిపోతాను అంది కదా. ఇప్పటికైనా అర్థమైందా నా తప్పేం లేదని? నువ్వు నోరు మూస్తావా జయ? అసలు నీ వల్లే తన మనసు విరిగింది. తనంతలా బాధపడింది కాబట్టే ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది. దీనంతటికీ కారణం నువ్వే. నీకసలు మాట్లాడే అర్హతే లేదు. నోరు మూసుకునుండు. అనవసరంగా నా గురించి ఆవిడ్ని తప్పుపట్టకండి. నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకోవడంలో ఆవిడ తప్పేం లేదు. ఇదంతా నా నిర్ణయం. మీరంతా నా వాళ్ళు. నా కోసం ఆలోచిస్తారని కూడా నాకు తెలుసు. కానీ నేనెవరినండి? నా గతమేంటి? నువ్వు రాధవి, నా రాధవి, నా జీవితానివి. మన ప్రేమ గురించి నీకెంతో చెప్పాను కదా. మీరు చెప్పింది విన్నాను, కానీ అందులో నాకంటూ ఏది గుర్తురాలేదు. నేనెవరో నాకు తెలియనప్పుడు, తెలుసుకునే ప్రయత్నం ఫలించినప్పుడు నేనుండటం మంచిది కాదని నిర్ణయించుకున్నాను. అందుకే వెళ్ళాలి అనుకున్నాను. నేను మీ మనిషిని అని మీరు అంటున్నారు. నా మనుషులు ఎవరు అన్నది నాకే తెలియటం లేదు. నన్నేం చేయమంటారు? చూడరాదా, గతాన్ని మర్చిపోవడం నీ తప్పు కాదు. ఆ భగవంతుడు నీకిచ్చిన శాపం లాంటిదని మేమందరం బాధపడుతున్నాం. కానీ ఒకటి, నువ్వు దూరం అయిపోతే మాత్రం నేను తట్టుకోలేను. నువ్వు నా కళ్ళ ముందుంటేనే నువ్వు బాగుంటావు, నేను బాగుంటాను. అంతేకాని మేమేదో అనుకుంటామని, ఈ ఇంటి పరువుకి ఏదో నష్టం వస్తుందని వెళ్ళిపోతే మాత్రం ఇక్కడ ఆనందించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. బాధపడేవాళ్ళు మాత్రమే ఉంటారు. నీకు గతం గుర్తొచ్చిన మరుక్షణం నీకన్నీ తెలుస్తాయి. అప్పుడు నీ వాళ్ళెవరో కూడా నీకు తెలుస్తుంది. మేమందరం ఎందుకిలా మాట్లాడుతున్నామో నీకు అర్థమవుతుంది. ఇక్కడ పెద్దిల్లు అంటే ఇదే కనిపిస్తుంది. ఇదేనేమో. అవునరా, ఈ పల్లెటూరులో ఇంత పెద్ద ఇల్లంటే వీళ్ళదే అయి ఉంటుంది. పద వెళ్ళి అడుగుదాం. పద. చాలుగా, మా వంశం ఆలోచిస్తూనే ఉంది. ఈ ఊరు పచ్చగా ఉంటేనే మేం ప్రశాంతంగా ఉంటాము. అందుకే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు మీరు కూడా మీ ఊరు గురించి ఇలానే ఆలోచించడం మాకు చాలా సంతోషంగా ఉంది. నేను రాధా కలిసి సీడ్ ఫ్యాక్టరీ పెట్టాలని చాలా రీసెర్చ్ చేశాం సార్. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాం. అప్పుడే కొత్త రకమైన వంగడాలు కనిపెట్టడంలో కూడా మాకు కొంత పురోగతి కనిపించింది. కానీ ఆ తర్వాత కిట్టయ్య, అది మన ఇంటికి సంబంధించిన విషయం. అందరి మధ్య చెప్పడం అనవసరం అనుకుంటాను. తప్పుగా అనుకోకండి. నేను మనసారా ప్రేమించిన రాధ పేరు గుర్తొచ్చి
నాకే తెలియకుండా ఒక ఎమోషన్కి గురయ్యాను. నిజమే బాబు, మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా, వాళ్ళకి చిన్న కష్టం వచ్చినా తట్టుకోవడం మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. అది మేము అర్థం చేసుకోగలం. మీకు కావాల్సింది వరిలో కొత్త రకమైన వంగడాలే కదా. ఈ ఏడాది మేం కూడా ఇక్కడ వాటినే వినియోగించాలనుకుంటున్నాం. బావా, మన గోడౌన్ నుంచి ఓ 2 బస్తాల వంగడాలు తెప్పించండి. అలాగే మురారి, ఇప్పుడే అక్కడ రైతులకి ఫోన్ చేస్తాను. ఇదిగోండి